వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన విమర్శలు కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా రెండు రాష్ట్రాల రాజకీయ సంబంధాలు, ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయ సంభాషణ స్థాయిపై కూడా కొత్త చర్చకు కారణమయ్యాయి. రాజకీయాల్లో విమర్శలు సహజం. ప్రత్యర్థి నేతలను ప్రశ్నించడం, పార్టీ వైఖరిని తప్పుబట్టడం, రాజకీయ నిర్ణయాలను ఎండగట్టడం ప్రజాస్వామ్యంలో భాగమే. అయితే ఇటీవలి కాలంలో రాజకీయ విమర్శలు, విధానాలు, సిద్ధాంతాలు ప్రజా సమస్యల చుట్టూ తిరగకుండా వ్యక్తిగత స్థాయికి చేరుతున్నాయనే అభిప్రాయం బలపడుతుంది. అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అదే కోవలోకి వస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్పై ప్యాకేజ్ స్టార్ అనే పదాన్ని ఉపయోగించడం కొత్త విషయం కాదు. గతంలో కూడా వైసీపీ నేతలు, కాంగ్రెస్కు చెందిన కొందరు నాయకులు ఇదే తరహా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అదే పదజాలాన్ని ఉపయోగించడం రాజకీయంగా విమర్శలకు దారితీస్తోంది. అనిరుద్ రెడ్డి తన వ్యాఖ్యల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్కు లేదని, దమ్ముంటే తెలంగాణకు వచ్చి అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా ఆయన ఇంటి ముందు తాను అడ్డుగా నిలబడతానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత వేడిని రగిలించాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు వివాదం ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల గురించా, లేక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై దాడి గురించా? ఎందుకంటే రాజకీయ చర్చ ప్రజా సమస్యల నుంచి వ్యక్తిగత విమర్శల వైపు మళ్ళినప్పుడు అసలు అంశం వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన అంశం గో బ్యాక్ ఆంధ్ర ఉద్యమాన్ని ప్రస్తావించడం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ నినాదానికి ఒక ప్రత్యేక రాజకీయ నేపథ్యం ఉంది. కానీ రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లకు పైగా గడిచిన తర్వాత కూడా అలాంటి పదజాలాన్ని మళ్ళీ వినిపించడం అవసరమా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో లక్షలాది మంది ఆంధ్ర ప్రాంత ప్రజలు నివసిస్తున్నారు. అలాగే హైదరాబాదు 2 రాష్ట్రాల ప్రజలకు ఆర్థిక, విద్య, ఉపాధి కేంద్రంగా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో ప్రాంతీయ భావోద్వేగాలను మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమనే చర్చ జరుగుతోంది. ఏపీ అయినా తెలంగాణ అయినా మనమంతా భారతీయులం అన్నది మర్చిపోకూడదని జనసేన శ్రేణులు అంటున్నాయి. అమరావతి అంశాన్ని కూడా అనిరుద్ రెడ్డి ప్రస్తావించారు. అన్ని ఆస్తులు హైదరాబాద్లో ఉంటే అమరావతిని ఎందుకు నిర్మిస్తున్నారు అనే ఆయన ప్రశ్న రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం ఒక రాజ్యాంగబద్ధమైన అవసరం. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని ఏర్పాటు చేయడం అనివార్యమైంది. కాబట్టి అమరావతి నిర్మాణాన్ని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూడలేమని మరో వర్గం వాదిస్తుంది. ఇక జనసేన శ్రేణుల ప్రతిస్పందన విషయానికి వస్తే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు హద్దులు దాటాయని వారు అంటున్నారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, విధానపరమైన విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా అవమానించేలా మాట్లాడడం సరైనది కాదని జనసేన నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ పదవికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం అనిరుద్ రెడ్డి తన రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేశారని సమర్థిస్తున్నాయి. అయితే విమర్శించే హక్కు ఉన్నంత మాత్రాన ఉపయోగించే భాషపై బాధ్యత ఉండదా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మరో అంశం ఏమిటంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంభాషణ స్థాయి గణనీయంగా మారుతోంది. ఒకప్పుడు సిద్ధాంతాలు, అభివృద్ధి, పరిపాలన, సంక్షేమం వంటి అంశాలపైన చర్చ జరిగేది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో వ్యక్తిగత విమర్శలు, పదజాల యుద్ధాలు, వైరల్ క్లిప్పుల రాజకీయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల తక్షణ రాజకీయ లాభం ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య చర్చ నాణ్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయనపై విమర్శలు కొత్తవి కాదు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి వివిధ పార్టీల నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆయన కూడా అనేక రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి విమర్శలు రాజకీయాల్లో భాగమే, కానీ ఆ విమర్శలు వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్ళినప్పుడు అవి రాజకీయ చర్చను బలహీనపరుస్తాయి. మొత్తంగా చూస్తే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాత్కాలిక రాజకీయ సంచలనాన్ని సృష్టించిన ఈ ఘటన ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెచ్చింది. రాజకీయాల్లో విమర్శలు హద్దులు ఎక్కడ ఉండాలి? ప్రాంతీయ భావోద్వేగాలను ఎంతవరకు ఉపయోగించాలి? వ్యక్తిగత దాడులు రాజకీయ ప్రయోజనం కోసం అవసరమా, లేక ప్రజా సమస్యలపై చర్చకే ప్రాధాన్యం ఇవ్వాలా? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం అనిరుద్ రెడ్డి, పవన్ కళ్యాణ్లకే
పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాల మొత్తం రాజకీయ వ్యవస్థకు సంబంధించినది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో, జనసేన నుంచి అధికారిక ప్రతిస్పందన ఎలా ఉంటుందో, కాంగ్రెస్ నాయకత్వం ఈ వ్యాఖ్యలపై ఏ వైఖరి తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది.